హాయ్ హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎంఆర్ డిఫెన్స్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకైతే మాడిఫై అనే ఆప్షన్ అయితే లింక్ అయితే యాక్టివేట్ అయింది. మీరు మీ యొక్క ఏదైతే ఆర్ఆర్బీ అప్లై వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క రోల్ నెంబరు ప్లస్ అండ్ పాస్వర్డ్ ఏదైతే మీరు పాస్వర్డ్ పెట్టుకున్నారో దాంతో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది బ్రదర్. ఇక్కడ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేసి వస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టుకుంటారో సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, సో రిజిస్ట్రేషన్ నెంబర్ సో అండ్ సో అనేసి రిజిస్ట్రేషన్ నెంబరు అండ్ పోస్ట్ నేమ్ అండ్ అప్లికేషన్ పేమెంట్, మాడిఫై స్టేటస్, పేమెంట్, వెరిఫై పేమెంట్, వ్యూ అప్లికేషన్, మాడిఫై, ఈ విధంగా మీకు కనిపిస్తుంది కదా. ఇలా వస్తుంది. మీరు ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ మాడిఫై అనే ఆప్షన్ కనిపిస్తుందో ఇక్కడ ఈ మాడిఫై అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మీకు మాడిఫై అవ్వడానికి అయితే చూపిస్తుంది. ఇక్కడ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది బ్రదర్. ఎవరైతే లాస్ట్లో సబ్మిట్ చేసినప్పుడు 250 రూపీస్ అయితే పేమెంట్ కట్ అవుతుంది. ఇందులో మీరు మాడిఫై చేసుకోవాల్సింది మీ యొక్క పేరు, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. ఇవన్నీ 10 days ఆఫ్టర్ ది లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేసి, అంటే ఏదైతే అప్లికేషన్ సబ్మిషన్ ఉందో ఆ లోపు మీకు అప్డేట్ అయితే అయిపోతుంది. అండ్ పేయింగ్ 250 రూపీస్ నాన్ రిఫండబుల్ అనమాట. సో ఇదైతే పే చేయాలి. సో ఇక్కడ అండర్స్టాండ్ అండ్ అగ్రీ అనేది క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మీరు జస్ట్ మీ యొక్క క్యాస్ట్ ఏమైనా సంథింగ్ ఏమైనా లాంటివి ఏమైనా అప్డేట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ ప్రిఫరెన్స్, అప్లోడ్ ఫైల్స్, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేసి ఈ విధంగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లోడ్ ప్రొఫైల్ ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ప్రిఫరెన్స్ అనేది వస్తుంది. లాస్ట్లో వచ్చేసి ప్రివ్యూ అండ్ అప్లికేషన్ సబ్మిషన్ అనేసి క్లిక్ చేసేసి మీరు అయితే పేమెంట్ అయితే చేసేసుకోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే బ్రదర్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, వందే మాతరం.